హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్ చేసేయండి. నేనైతే ఇవాళ దొండకాయ కర్రీ చూపిస్తున్నానండి. మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ కర్రీ గుత్తొంకాయ స్టైల్‌లో ఉంటుంది. ఫస్ట్ అయితే బాండీ పెట్టుకొని వేరుశనగ పప్పులు వేసుకోవాలండి. తెలంగాణలో పల్లీలు అంటారు. అవైతే డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం సిమ్‌లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి. అలానే వదిలేయకండి, మాడిపోతుంది. కొంచెం కలుపుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, పట్ట, లవంగ, యాలకులు, ధనియాలు అండ్ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ అయితే అస్సలు వేయొద్దు. మంచిగా రోస్ట్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలండి. ఉంటే కొంచెం నువ్వులు వేసుకోండి. నువ్వులు కొంచెం వేగిన తర్వాత వేసుకోవాలండి, లేదంటే నువ్వులు మాడిపోతాయి. చూడండి, నువ్వులు అయితే చిటపటలాడుతున్నాయి. అలా సౌండ్ వచ్చిందంటే నువ్వులు వేగిపోయాయని. ఇవైతే మా చెట్లో దొండకాయలండి. ఇవైతే ఇలాగా 4 లాగా కట్ చేసుకున్నాను. పెద్దగా ఉండేటివి 6 కట్ చేశాను. ఇవైతే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ టమోటా, ఆనియన్, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి. ఇవి కూడా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. అన్నీ కలిపేసి ఇలా పేస్ట్ లాగా చేసుకున్నానండి. కొత్తిమీర కూడా వేసేసాను ఇందులోనే. కొంచెం వేసాను, కొంచెం ఉంచిపెట్టానండి. మళ్ళీ అదే బాండల్లో పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడైతే దొండకాయలు వేసేసుకుందామండి. ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు అలా ఫ్రై చేయాలండి. దాంట్లో పసుపు, ఉప్పు కూడా వేసాను కొంచెం. అప్పుడు వాటికి బాగా పట్టిద్ది, తొందరగా మగ్గుతాయి. మూత పెట్టేసుకున్నానండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఫ్రై అయ్యాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. 5 మినిట్స్ తర్వాత ఇవైతే కొంచెం మెత్తగా అయిపోయాయి. ఇవి బాగా మగ్గాలండి. మనకి 80% కుక్ అయిపోవాలి. తర్వాత అయితే మనం రెడీ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. కొంచెం దొండకాయలు ఉన్నాయి, మనకి ఫ్రైకి సరిపోదు అన్నప్పుడు ఇలాంటి రెసిపీ చేసుకుంటే ఇంట్లో అందరికీ సరిపోతుంది. మొత్తం గ్రేవీ అయితే వేసేసుకున్నాను. మీకు కొంచెం ముక్కలుగా కావాలి అనుకుంటే గ్రేవీ తక్కువ వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలండి. అదైతే బాగా ముక్కలకి పట్టేలాగా. తర్వాత మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసానండి.
అది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మనకి అడుగు అనేది మాడుతుంది. సో ఇలా కలుపుకుంటూ కొంచెం సేపు మూత పెట్టుకొని ఆ గ్రేవీ అంతా బాగా పచ్చి వాసన పోయేలాగా చేసుకోవాలి. ఆల్రెడీ దొండకాయ మనకి 80% కుక్ అయిపోయింది కాబట్టి ఓన్లీ గ్రేవీ మనకి మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా అయితే ఉంది కదా. మనకి అడుగు అంటకుండా కలుపుకుంటూనే ఉండాలండి. చూడండి ఆయిల్ అనేది మనకి ఇట్లా చుట్టుపక్కల తేలినట్టుగా వస్తుంది. అప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. మనకి గ్రేవీ మంచిగా అయ్యేదానికి వాటర్ వేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మూత పెట్టి కొంచెం సేపు ఉడకనిద్దామండి. చూడండి ఆయిల్ అనేది ఇట్లా పైకి రావాలండి, అప్పుడే గ్రేవీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఉప్పు కారం అన్నీ మనం ఆ పేస్ట్లోనే వేసేసుకోవాలి. దొండకాయలు ఉడికించేటప్పుడు కూడా కొంచెం ఉప్పు అనేది వేసానండి నేను. సిమ్లోనే ఉంచుకున్నానండి. చూడండి ఇలా అయితే మంచిగా గ్రేవీ వస్తుంది, ఆయిల్ పైకి తేలుతూ. మనకి గ్రేవీ దగ్గర పడే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఫైనల్గా కొత్తిమీర అయితే చల్లేసుకున్నాను. చూడండి ఆయిల్ అయితే మనకి ఇలా వచ్చేస్తుంది. నేను వేసింది కొంచెమే ఆయిల్ కదా. దొండకాయ ఫ్రై అవ్వడానికి మాత్రమే వేసాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.